గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మీరు ఏపీ మొత్తం మీద సర్వే చేసినట్టు తెలుస్తోంది. సో ఈ సర్వేలో రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది అంటే ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, అలానే ఇరు గోదావరి జిల్లాలు ఎవరు గెలవబోతున్నారు వీటిల్లో, అలానే టీడీపీ, పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన, అలానే బీజేపీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతుంది, వైఎస్ఆర్సీపీ సిచ్యువేషన్ ఏంటి? డెఫినెట్గా అండి. అంటే అనుకోని విధంగా ఈ 15 రోజుల నుంచి కంప్లీట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారిపోయినాయి. 15 రోజులు ముందు వేరు, 15 రోజుల తర్వాత వేరు అన్నట్టు. అవును. ఈ 15 రోజుల కూటమికి అనుకూలంగా కలిసి వచ్చింది. మోదీ గారు కూడా పూర్తి సపోర్ట్ చేయటం, కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందంటాం, లేకపోతే అవినీతం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ పరిపాలన అని చెప్పేసి అంటాం, చికిత్స ప్రారంభిస్తామని చెప్పటం, ఇవన్నీ కూడా కలిసి వచ్చే కాలం. ఎందుకంటే మొన్నటిదాకా మోదీ గారి సపోర్ట్ జగన్కి ఉందే అనుకున్నారు, కానీ లేదు అని చెప్పి తెలిసిపోయిన తర్వాత, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్తోనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే దీర్ఘకాలిక కోరికలు, పోలవరం పూర్తి కావాలన్నా, స్పెషల్ స్టేటస్ రావాలన్నా, అమరావతి రాజధాని కావాలన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఇది కావాల్సిందే. సపోర్ట్ కంప్లీట్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి అది తేగలరనే నమ్మకం ఈ కూటమి తెచ్చుకోగలిగింది. దానివల్ల రెండు విషయాలు ఇక్కడ. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గేమ్ చేంజర్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంటున్నాడు. ఎందుకంటే ఓటు చిలకుండా 2 years క్రితం అదేదైతే ఇప్పటం గ్రామ సభలో చేశాడో, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను, కలిసి వెళ్దామని చెప్పి ఆ ప్రపోజల్ తీసుకురావటం ఫస్ట్ విజయంగా భావించాలి. రెండోది, 55 రోజులు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు స్నేహితుడిగా టీడీపీకి ఆపన్నాస్తం అందించడం ద్వారా టీడీపీని బతికించగలిగాడు. ఈ రెండు కలిసి వచ్చింది. అంటే గేమ్ చేంజర్గా ఎవరున్నారంటే పవన్ కళ్యాణ్. దానివల్ల కూటమి కలిసి వచ్చింది. ఫ్రంట్ లైన్గా ఉంటా ఉత్తరాంధ్ర లేదు, మీరు అన్నట్టు ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా 3 ప్రాంతాలు చుట్టేశారు. ఈరోజు సాయంత్రం 6 గంటలతో ప్రచారం పూర్తవుతుంది. నేను గ్రౌండ్ లెవెల్ రియాలిటీ కూడా తిరుపతి, రాజంపేట సైడ్ కడప వెళ్ళినప్పుడు కావచ్చు, తర్వాత గుంటూరు, విజయవాడ, తాడేపల్లిగూడెం కావచ్చు, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో, ఉత్తరాంధ్ర, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఓవరాల్గా చూసుకున్న తర్వాత 3 ప్రాంతాల్లో మనం చూసుకుంటే ఉభయ గోదావరి జిల్లాలో 34 నియోజకవర్గాలు ఉన్నాయి. తర్వాత ఉత్తరాంధ్ర 35, తర్వాత రాయలసీమ 52 నియోజకవర్గాలు ఉన్నాయి, కోస్తా 54 నియోజకవర్గాలు, ఇవన్నీ 175. 2019 ఎలక్షన్స్ చూసుకుంటే 151 సీట్లతో 22 మంది ఎంపీలతో ప్రథమ స్థానంలో వచ్చి నాకు ఎదురు లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ విధంగా పరిపాలన కూడా బటన్ నొక్కాం, పథకాలు ఇచ్చాం కాబట్టి నేనే వస్తాను, వైనాట్ 175 ఆయన ముందుకెళ్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే దీర్ఘకాలిక కోరికలు నేను ఏదైతే చెప్పానో స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోవటం, తర్వాత జాబ్ క్యాలెండర్ అంటే ఉద్యోగాలు కల్పించలేకపోవటం, మద్యం పాన్ నిషేధం అని చెప్పి దశలవారి నిషేధం, మద్యం వేరులైపోవటం, నకిలీ మద్యం, గంజాయి, హెరాయిన్, ఇసుక లారీ 40,000 రూపాయలు, ఇవన్నీ కూడా ఏంటంటే సామాన్య మానవుడు బతకలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవన్నీ కూడా పోలవరం పూర్తి చేయలేకపోవటం, ఇవన్నీ కూడా అధికార పార్టీకి చాలా ఘోరమైన ఇది, అంటే ఓడిపోయే పరిస్థితి తీసుకొచ్చింది. అంటే సామాన్య మానవుడు కూడా అర్థం చేసుకున్నాడు, బటన్ నొక్కితే పథకాలు ఎవరి మాయే కదా అని అంటున్నారు. 151 సీట్ల నుంచి టీడీపీ 23 సీట్లకి కన్ఫర్మ్ అయిపోయింది గత ఎలక్షన్స్లో. జనసేన 1 సీటే, అది కూడా వైసీపీ ఎత్తిపోయారు. ఇక్కడ ఉన్న పరిస్థితులు పెట్టి 2024లో చూసుకుంటే అండి, ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమికి అవుట్ ఆఫ్ 34 25 సీట్స్ రాబోతున్నాయి. 34 సీట్లకి 25 సీట్లు రాబోతున్నాయి. అంటే అక్కడ పవన్ కళ్యాణ్ యొక్క హవా కంటిన్యూ కొనసాగుతుంది. ఆల్రెడీ వారాహి 1, 2, 3 ద్వారా మనం చూసాం. గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ కులాలు కలిపే సిద్ధాంతం, దాని వెనకున్న బలమైన సమాజ వర్గాలన్నీ ఏకమైపోయినాయి. కాబట్టి 34కి 25, తర్వాత ఉత్తరాంధ్రలోకి వచ్చేసరికి 35 వస్తే దాంట్లో 20 సీట్లు. ఎందుకు ఆ 15 అంటే అక్కడ ఉత్తరాంధ్రలో బొత్స ఫ్యామిలీ యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది, అక్కడ వైసీపీ కొద్దిగా ఎడ్జ్ ఉంటుంది. కాబట్టి 20 సీట్లతో అగ్రభాగాన నా కూటమి ఉంటుంది. తర్వాత రాయలసీమ వచ్చేసరికి 26 సీట్లు. పోయినసారి రాయలసీమలో 3 సీట్లు వచ్చినాయి. పయ్యావుల క్యాషు, బాలకృష్ణ హిందూపూర్, చంద్రబాబు నాయుడు 3 సీట్లు తప్పితే మొత్తం అవుట్ ఆఫ్ 52 సీట్స్ 49 సీట్స్ వైఎస్ఆర్సీపీకి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 35 సీట్లు కోస్తాలో వచ్చే అవకాశం ఉంది. అంటే ఇవన్నీ కూడా ఏ విధంగా చూసుకుంటారు, ఈ కూటమి ఎలా ఉంటుంది అనేది చూసుకుంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే, దీంట్లో టీడీపీ ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చేసరికి వైసీపీ 68 సీట్లు పడిపోయే అవకాశం ఉన్నది. అధికారానికి దూరంగా 85 సీట్లతో టీడీపీ ముందుకు వస్తుంది. తర్వాత 17 సీట్లతో జనసేన పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఉన్నది. 4 సీట్లు బీజేపీ వస్తుంది. ఇకపోతే కాంగ్రెస్కి 1 సీట్ వస్తుంది. అంటే 106 సీట్లతో ఈ కూటమి అధికారంలో రాబోతుంది. కూటమి అంటే జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి కూటమి అధికారంలో రాబోతుంది. కాంగ్రెస్ 1 సీటుతో తన ఉనికిని కాపాడుకోగలుగుతుంది అసెంబ్లీలో. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఎంపీ ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే 25 అవుట్ ఆఫ్ ఇప్పుడు 22
అంటే కాంగ్రెస్ ఒక్క సీటు అన్నారు, అది షర్మిలాది గురించి మాట్లాడుతున్నారు. అది షర్మిల ఎంపీ, ఎమ్మెల్యే అనంతపురం జిల్లా రాయలసీమలో ఒక ఎమ్మెల్యే సీటు వచ్చే అవకాశం ఉన్నది. ఎంపీ అనేది పాయింట్ ఆఫ్ వ్యూ షర్మిల హోరావోరి పోర్లో మనకు తెలుసుద్ది. అవుట్ ఆఫ్ ఎంపీ సీట్స్లో వచ్చేదలికి 25 ఎంపీ సీట్లో 22 సీట్లు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సాధించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే దాని ఎగ్జాంపుల్ కూడా తీసుకోవాలి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు బలమైన నాయకుడు, ఆర్థికంగా ఉన్న వ్యక్తి, పార్టీకి వెనుదనగా ఉన్న వ్యక్తినే వాళ్ళ ఫ్యామిలీని వదులుకున్నారు. ఆయన ఎంపీ, ఆయన టీడీపీలో చేరి అక్కడ పోటీ చేస్తున్నాడు. అక్కడ విజయసాయిరెడ్డి గెలిచే పరిస్థితి లేదు. ఆ పక్కన వచ్చేదలికి ఒంగోలు వచ్చేదలికి మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆయన కూడా ఆర్థిక స్థితిమంతుడు, ఆయన కూడా జగన్తో పొసక్క టీడీపీలో చేస్తున్నాడు. ఇంకొక వ్యక్తి విజ్ఞాన సంస్థల అధినేత లావు రత్తయ్య గారి కుమారుడు లావు కృష్ణదేవరాయలు, నర్సపేట ఎంపీ, ఆయన మళ్ళీ అక్కడే సీట్ ఇవ్వమంటే గుంటూరు పోటీ చేయమన్నాడు. చైన్ అని టీడీపీలో పోటీ చేయబోతున్నాడు. ఇకపోతే బాలశౌరి మచిలీపట్నం నుంచి, వీళ్ళుంటి మొదటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డికి వీర విధేయులు, ఆర్థికంగా పార్టీని ఆదుకునే వాళ్ళు, వాళ్ళందరినీ కూడా వదులుకోవటం జగన్కి మైనస్గా పరిణమిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆయన ప్రగతి భవన్కి ఎలా అయితే ప్రజలకి దూరం అయిపోయాడు కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణలో అధికారం కోల్పోయాడు. సేమ్ అదే పొజిషన్ ఆంధ్రప్రదేశ్లో సామాన్య మానవులకి జగన్మోహన్ రెడ్డి గారు దూరం అయిపోయారు. అందువల్ల ఓవరాల్గా ఏంటంటే ఎన్ని పథకాలు ఇచ్చినా, అంటే ఇక్కడ ఏంటంటే కొంతమంది చదువుకోలేని వాళ్ళు పథకాలు వచ్చినాయి ఉన్నారు, జగన్ గారు ఇచ్చారు కదా అన్న ఉద్దేశంతో 68 సీట్లు దాదాపుగా అక్కడి దాకా వస్తున్నారు. మరీ ఘోరంగా ఏమీ వైసీపీ పోదు. ఓరావరి పోరులో 68 సీట్లతో సరిపెట్టుకునే అవకాశం ఉన్నది. ఇక్కడ కూటమిది ఏంటంటే క్రియాశీలక పాత్ర పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పోషించబోతుంది. చంద్రబాబు నాయుడు గారు కొన్ని 4.5 దశాబ్దాల అనుభవం, దీంట్లో రాజధాని పూర్తి చేయాలి అమరావతి అనేది ప్రజల్లో ఉన్నది. ప్రజల్లో ఆకాంక్ష బలంగా ఉంది కాబట్టి ఈ విధంగా సీట్లు రాబోతున్నాయి. ఇవన్నీ ఏ విధంగా చూసుకున్నా ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో అధికారంలో రేపు ఎల్లుండు ఓటు ప్రజలు వేయబోతున్నారు. మే 13వ తారీఖున ఓటు వేయబోతున్నారు. జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడున్న సమాచారం ప్రకారం గ్రౌండ్ లెవెల్ రియాలిటీ, ప్రజలు విసిగి వేసారిపోయారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయారని జాబులు లేక అలమటిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వంతో సెంట్రల్ గవర్నమెంట్లో 20 మంది ఎంపీలు ఉండి ఎవరు వచ్చినా మెడలు వంచుతాను, స్పెషల్ స్టాటస్ తీసుకొస్తానని ఏ రోజు కూడా ఆయన సొంత పనులకు ఉపయోగించుకున్నట్టు తప్పితే ఏ రోజు రాష్ట్రం గురించి ఆలోచించలేదనేది కలిగింది. కర్నూలు, ఇంకోటి విశాఖపట్నం, ఇంకోటి అమరావతి, 3 రాజధానులు అని చెప్పి విశాఖపట్నంలో ఫ్యామిలీ పెడుతున్నారు. కొండలు తొలిచి అక్కడ సుందరమైన భవనాలు నిర్మించారు, కానీ అక్కడ కూడా పరిపాలన చేయలే. అంటే 3 ప్రాంతాలను కూడా నిర్లక్ష్యం చేశారనే భావన ప్రజల్లో బలంగా ఉంది. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా ఈ ఫలితాలు మనకు కనపడుతున్నాయి. అంటే కూటమి 106 సీట్లతో అధికారంలో రాబోతుంది. ఓరావరి పోరులో 68 సీట్లు మాత్రమే కన్ఫర్మ్ అయ్యే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి ఉన్నది. 1 సీటుతో కాంగ్రెస్ తన ఉనికిని కాపాడుకుంటుంది. ఏదైనా ఎంపీ సీట్స్లో అవుట్ ఆఫ్ 25లో 15 నుంచి 18 స్థానాలు బీజేపీ 6 స్థానాల్లో పోటీ చేస్తే 4 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. మిగతా 17 స్థానాల్లో పోటీ చేసిన దాదాపుగా గెలిచే అవకాశాలు టీడీపీకి ఉన్నాయి. 2 స్థానాలు పోటీ చేసిన జనసేన, మచిలీపట్నం, కాకినాడ 2 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. అంటే 15 నుంచి 18 స్థానాలు గెలిస్తే మిగతా 7 స్థానాలు వైసీపీ గెలిచే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారనేది స్పష్టంగా అవగాహన అయింది. ఎందుకంటే మనం క్లియర్గా చూసుకుంటే జనాభా ప్రాతిపదికన మన ఓట్లు పర్సంటేజ్ కూడా చూసుకుంటే వాళ్ళకి పోలైనది కూడా చాలా క్లియర్గా ఉందండి. అంటే చంద్రబాబు నాయుడు గారికి 40% వరకు పోలైతే ఆయనకి 49.5, అంటే 50%. 50% 1,55,85,569 ఓట్లతో అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు 2019. 39.18% అంటే 1,23,04,668 ఓట్లతో సెకండ్ ప్లేస్లో వచ్చారు. తర్వాత 3వ ప్లేస్లో 6.78%, దాదాపుగా 17,36,811 ఓట్లతో జనసేన ఉన్నది. ఇప్పుడు జనసేన గ్రాఫ్ అప్పుడు 7-8% నుంచి ఇప్పుడు గ్రాఫ్ పెరిగిపోయింది 22%, 25%. అందువల్ల ఈ కూటమికి కలిసి వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి హోరాహోరీ పోరులో జనం చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో ఏదైతే అధికారం మార్పు కోరుకున్నారో ఆంధ్రప్రదేశ్లో సేమ్ అదే మార్పు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. అమరావతి రైతుల ఆకాంక్ష, మాకు రాజధాని లేని రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ అనేది ప్రతి చిన్నపిల్లవాడు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా వైసీపీ వ్యతిరేక పవనాలు కూటమికి అనుకూలంగా మారే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. లేకపోతే సాక్షాత్తు మోదీ గారు కూడా నిన్నగాక మొన్న రోడ్ షోలో విజయవాడలో కూడా చెప్పాడు, అవినీతమైపోయింది, మంత్రులు అవినీతమైపోయారు, పోలవరం పూర్తి చేయలేకపోయారు, మేము సెంట్రల్ ఇచ్చే పథకాలని రాష్ట్ర పథకాలని చెప్పి మార్చుకుంటున్నారు,
ఈ ప్రభుత్వం దిగిపోతుందని ఇండికేషన్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం రాదు, ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో వస్తుందని సాక్షాత్తు మోదీ గారు చెప్పారంటే, ఒకవైపు అమిత్ షా గారు కూడా భ్రష్టాచార గవర్నమెంట్ అని చెప్పి ఒకవైపు రాయలసీమలో ప్రచారం చేస్తా ఆయన కూడా ఉన్నారు. అంత సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం పూర్తి సపోర్ట్ ఈ కూటమి ఉంది కాబట్టి అధికారులు కూడా అనుకూలంగా వ్యవహరించే అధికారులందరినీ కూడా మార్చేశారు ఎలక్షన్ కమిషన్ యాజ్ ఎ 324 ఆర్టికల్ ప్రకారం ఇండిపెండెంట్ బాడీ, వాళ్ళు విధులు వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తున్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటేసుకోవాలి, నిజాన్ని నిర్భయంగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. గొంతు ప్రశ్నించినప్పుడే వాళ్ళ యొక్క ఆకాంక్షలు నెరవేరుతాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.